ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఉగ్రరూపం దాల్చారా? అంటే ఇటీవల ఆయన మాట్లాడిన మాటలు ఇటు సోషల్ మీడియాను హల్చల్ చేస్తున్నాయి. అయితే గతంలో అంటే ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే వారాహి వాహనంలో ఇటు ప్రచారంలో తిరుగుతూ ప్రతి సభల్లో ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ ఇప్పుడు అవే రిపీట్ అవుతున్నాయా అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇటు వైసీపీ నేతల్లో దడ పుట్టిస్తుందట. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అంటే ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా కూడా వాటికున్న ఇంపాక్టే వేరని చెప్పుకోవాలి. ఇటు అప్పట్లో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ నేతలు ప్రత్యేకంగా అంటే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను సోషల్ మీడియా ద్వారా అన్ని రకాలుగా ఇటు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పటికీ అప్పుడు ఆయన ఒక్కొక్కరి గురించి మాట్లాడిన మాటలు గాని ఒక్కొక్కరిపై అంటే ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడిన వాటన్నిటిపై ఆయన రిప్లైలు గాని ఆయన మాట్లాడిన విధానం గాని ఇటు రాజకీయ పరంగా చాలా పెద్ద ఇంపాక్ట్ నే సృష్టించింది. ఇక ఆ తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ గాని ఆ తర్వాత కూటమి పొత్తు గాని ఇవన్నీ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఆయన మాటల దాటిని ఎవ్వరు కూడా తట్టుకోలేరు. ఆయన ఒకరిని మాట్లాడారంటే ఖచ్చితంగా అది పాయింట్ టు పాయింట్ ఏ విధంగా అయితే మాట్లాడి అరే పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది కదా అన్నట్టు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని ముఖ్యంగా వైసీపీ నేతలు కార్యకర్తలు వైసీపీ బ్యాచ్ ట్రోలింగ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల పాలనలో పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి గాని ఇటు ఆయన శాఖలకు సంబంధించి వాటిపై ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకుంటూ ఇటు అధికారులతో మాట్లాడుతూ అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్న విధానానికి అంటే ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల కంటే ముందు ఏ విధంగా మాట్లాడి ఉగ్ర రూపం దాల్చి ఆయన ఏం మాట్లాడినా కూడా దానికి ఒక పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. మాటలతో ఆయన అదే విధంగా ఇటు ప్రజల సమస్యలపై గాని ఏ విధంగా ఎక్కడ కూడా ఆయన నోటిని తగ్గించనే లేదు. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ గట్టిగా ఆయన నోరు విప్పుతూ మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా చేంజ్ అయ్యారనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో అంటే ఆయనకు సంబంధించిన శాఖలపై పట్టు సాధిస్తూ ముఖ్యంగా ఎవరికి ఏ సమస్యలు ఉంటాయో అక్కడికి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలను అడిగి వాటి ఎలా పరిష్కరించాలనే అధికారులను తెలుసుకుంటూ ముఖ్యంగా వేరే వేరే రాష్ట్రాలకు కూడా ఆయన పర్యటిస్తూ అక్కడి నాయకులతో మాట్లాడుతూ ఇటు రాజకీయ పరంగా పూర్తిగా ఆయన రాజకీయాల్లో నిమగ్నమై ఉన్నారు. అంటే ఆయనకు సంబంధించిన శాఖలు గాని ఇటు పిఠాపురానికి సంబంధించిన నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో గాని ఉప ముఖ్యమంత్రిగా గాని అంటే ప్రత్యేకంగా ఆయనకు సంబంధించిన శాఖలనే కాదు ఎక్కడ ఏ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి మాట్లాడి తెలుసుకొని అడిగి అసలు దానికి పరిష్కారం ఏంటి, ఎన్ని రోజుల్లో దాన్ని పరిష్కరించవచ్చు అని వీటన్నిటిపై కూడా ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఆయన ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇక అయినా కూడా అంటే అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి వైసీపీకి ఉన్న పనేంటి, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాలి, పవన్ కళ్యాణ్ ఏదో విధంగా మాట్లాడాలి. ఇక పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా? అస్సలకే ఊరుకోరు. అంటే గతంలో అధికారంలో లేనప్పుడే అడిగి కడిగి పారేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత చాలా ఓర్పుగా నేర్పుగా ఒక్క మాట కూడా ఎక్కడ కూడా ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎంతసేపు అభివృద్ధి గురించి అక్కడి స్థానికుల సమస్యల గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏ విధంగా కొనసాగించాలి, కూటమి పొత్తు ఉంటుందా లేదా వీటన్నిటిపై ఎక్కువగా ఎక్కడికి వెళ్తే ఆ సమస్యలపైన ఆయన ఎక్కువగా మాట్లాడారు. సమయం సందర్భం వస్తే తప్ప కూడా ఇటు వైసీపీ వాళ్ళ గురించి ఎక్కడ కూడా ఆయన మాట్లాడింది లేదు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇటు రాజకీయ పరంగా ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి డైరెక్ట్ వార్నింగ్ అనే చెప్పాలి. అయితే ఆయన ఎప్పుడు బయటికి వచ్చినా కూడా మళ్ళీ ఇంటికి వెళ్తానో లేదో అనే డిసైడ్ అయ్యే బయటికి వస్తున్నారంట. అంటే ఇలాంటి వ్యాఖ్యలు విని ఇటు జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ మా అధినేత ఈ విధంగా మాట్లాడుతున్నారేంటి అని ఇటు బాధగా ఆందోళనకు చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా వైసీపీ వాళ్ళకు సంబంధించి ఇప్పుడు
కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో అధికారులను బెదిరించడము, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని బెదిరించి అరెస్టులు చేపిస్తామంటూ ఈ ఆకు రౌడీలతో అంటే రాజకీయాన్ని కూడా కావాలని రౌడీ రాజకీయంగా చేస్తున్న వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కువ తక్కువ చేస్తే తాట తీస్తానంటూ పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా వాళ్ళపై విమర్శలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే అంటే ఇటు ప్రధాని మోదీ సభకు పవన్ కళ్యాణ్ అటెండ్ అయినా కూడా ఆ సభల్లో కావాలని ఇబ్బందులు క్రియేట్ చేసి కావాలని గొడవలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు. ఆకు రౌడీలతో ఇలాంటి చేసినా కూడా వాటి ఈ తాటాకు చెప్పలకు భయపడేదే లేదు, ఇక అస్సలకి ఉపేక్షించేదే లేదు. ఇటు వైసీపీ నేతలు గాని ఎవరైనా సరే తప్పు చేస్తే క్షమించేది లేనే లేదు. ఇక ఇప్పటి వరకు చూసాము, కానీ ఇప్పటి నుంచి సహించేది లేనే లేదు. ఎవరు ఎక్కువ తక్కువ మాట్లాడినా ఎవరు ఎక్స్ట్రాల్ చేసినా కూడా ప్రతి ఒక్కరి సంగతి చూస్తాను అంటూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ పరంగా ముఖ్యంగా వైసీపీ నేతల్లో దడ పుట్టిస్తుందట. అయితే ఇటు పిఠాపురం నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూ చిన్న పిల్లల్లో కుల వివక్షలు పెంచుతూ కుల రాజకీయాలకు ప్రోత్సహిస్తూ ఈ విధంగా వైసీపీ నేతలు చిల్లరగా వ్యవహరిస్తున్నారంటూ ఇలాంటి పనులు చేయడానికి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇక ఆ మాటలకి కూడా జన సైనికులు గాని వీళ్ళంతా కూడా అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ 2.0 అంటే గతంలో ఎన్నికల కంటే ముందు వారాహి వాహనంపై తిరుగుతూ పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడారో మాటల తూటాలు పేల్చారో మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ ను ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాము. ఇక ఇప్పటి నుంచి ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వారాహి 2.0 ను మళ్ళీ నాతో మొదలు పెట్టిస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇటు వైసీపీ నేతలకు కాస్త టెన్షన్ వచ్చేలా చేస్తున్నాయట. ఇక మరి ఇటు రాజకీయ పరంగా అంటే చంద్రబాబు నాయుడు గాని నారా లోకేష్ గాని వీళ్ళు కూడా విమర్శిస్తుంటారు నార్మల్ గా ఇటు వైసీపీ వాళ్ళు చేసే పనులపై గాని వాళ్ళ మాటలపై కానీ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలకు ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుందనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి ఎవరైనా సరే వైసీపీ నేతలు ఎక్కువ తక్కువ చేసినా ఏమన్నా ఇటు అధికారులను బెదిరించినా నాయకులను కావాలని టార్గెట్ చేసి ఏం చేసినా కూడా తగ్గేదే లేదు, అసలు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాము, వాళ్ళ అవినీతి అక్రమాలన్నిటి చిట్టా విప్పే అవకాశాలు తొందరలోనే ఉన్నాయి, తొందరలోనే రాబోతున్నాయి అంటూ ఇటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ పరంగా గానీ ఇటు ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఇక ఇప్పటి నుంచి ఇటు వైసీపీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఇప్పటికైనా వైసీపీ వాళ్ళకి బుద్ధొచ్చి కాస్త లైన్ లో ఉంటారా లేదా అనేది చూడాలి.